ఈరోజైతే ఒక బోర్ మోటార్ని ఎలా ఆన్ ఆఫ్ చేయాలో చెప్తాను, చూడండి. బోర్ మోటార్ స్టార్టర్ అనేది మొత్తం ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే మోటార్ని ఆన్ చేయాలి అనుకుంటే ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఇది ఆటోమేటిక్ అంటారు. ఈ ఆటోమేటిక్లోకి లైట్ వచ్చిన తర్వాతే మోటార్ వేయాలి. ఆ లైట్ రాలేదంటే కరెంట్ 3 ఫేస్ రాలేదని అర్థం. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా వచ్చి ఇలా కట్క వేస్తారు. కట్క వేసిన తర్వాత మోటార్ అయితే ఆన్ అవుతుంది కదా, ఇప్పుడైతే బంద్ చేస్తారు. కానీ బంద్ చేసే మోటార్ ఆఫ్ అవుతుందా? ఆఫ్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఇక్కడ బటన్లు కనిపిస్తున్నాయి రెండు, ఈ లెఫ్ట్ సైడ్ బటన్ అనేది వత్తాలి, ఇలా మోటార్ అప్పుడే ఆఫ్ అవుతుంది. వీళ్ళు ఎలా అనుకుంటారంటే ఇంట్లో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే ఎలా వస్తుందో అలా అనుకుంటారు, కానీ అలా ఉండదండి. ఈ ఆటోమేటిక్ కట్క లేకుండా కూడా మోటార్ని ఆన్ చేయొచ్చు. ఎలాంటి ఇక్కడ రైట్ సైడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ వస్తామనుకోండి ఇలా మోటార్ అయితే ఆన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా, ఈ బటన్ వస్తారనుకో ఆఫ్ అవుతుంది. ఇది చదువుకున్న వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో చదువుకున్న వారు అసలు పొలాల దగ్గరికే రావడం లేదు. నేను చూశాను కదా, మా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇలా మోటార్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి మోటార్ని ఎలా ఆన్ ఆఫ్ చేయాలో కూడా తెలియదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీటినైతే పీసులు అంటారు. ఈ లోపల పీస్ వైర్లు కూడా ఉంటాయి. ఆ వైర్లు పోయాయనుకోండి ఇక్కడైతే ఆటోమేటిక్లో లైట్ అయితే రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక మోటార్ ఆన్ ఆఫ్ చేయడం అయితే ఇలా. ఇప్పుడు అందరికీ తెలుసు అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ చదువుకున్న ఫ్రెండ్స్కి మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ.